సో ఏం జరుగుతుంది కల్వకుట్ల కుటుంబంలో? కవిత బయటకు వచ్చింది, పంచాయతీ చేస్తూ ఉంది, విమర్శిస్తూ ఉన్నది, అంతా ఒక డ్రామానా? నిజంగానే వాళ్ళ ఇంట్లో గొడవలు ఏమైనా అవుతా ఉన్నాయా? 100% నిజంగానే గొడవలు జరుగుతుంది. ఏం జరుగుతూ ఉంది? మీకు కనిపిస్తుంది కదా జరుగుతున్న భాగవతం అంతా కూడా. అధికారం కోసం పోరాటం, పదవి కోసం ఆరాటం, అంతే కదా. నమ్మొచ్చా? లేకపోతే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏది గుర్తుకు రాలేదు. ఒక బీసీ గుర్తుకు రాలేడు, ఒక నిరుద్యోగి గుర్తుకు రాలేదు, ఒక అమరులైన విద్యార్థి గుర్తుకు రాలేదు, విద్యార్థి కుటుంబాలు గుర్తుకు రాలేదు, కళాకారులు గుర్తుకు రాలేదు, మేధావులు గుర్తుకు రాలేదు, ప్రజలు అంతకంటే గుర్తుకు రాలేదు. మరి ఇప్పుడు అందరు గుర్తుకొస్తున్నారు అంటే మనకు కష్టం వస్తే తెలంగాణ కష్టం వచ్చినట్టు, మనకు రాజకీయ నిరుద్యోగం ఉన్నప్పుడు అందరూ అదే రకంగా ఉన్నారనుకొని భావించుకోవడం తెలంగాణ ప్రజలు గమనించారు. ఓకే, ఆమె హరీష్ రావుని టార్గెట్ బాగా చేస్తూ ఉంది, సంతోష్ రావుని టార్గెట్ చేస్తూ ఉంది, కేటీఆర్ని కూడా అప్పుడప్పుడు సందర్భం వచ్చేవాడు మాట్లాడుతూ ఉన్నట్టుంది. సో మా నాన్న మంచోడు, మిగతా అంతా దొంగలు అయిన లైన్లో మాట్లాడుతుంది కదా. ఎగ్జాక్ట్లీ, అవును. అంటే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అందరు ఒక దగ్గర కలిసినప్పుడు కొందరిది ఎక్కువ పాత్ర, కొందరు తక్కువ పాత్ర డెఫినెట్గా ఉంటాయి. కానీ తప్పంతా ఒకరి మీద నెట్టేసి నాకేం తెలియదు అని ఇప్పుడు ప్రజల ముందు చెప్పడము అది ఏమాత్రం కరెక్ట్ కాదు. అది తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేసే అంశము. డెఫినెట్గా గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఏం చేసుకున్నాము, చేసుకోకుండా ఎవరు లేరు, అందరు అన్ని రకాలుగా చేసుకున్నారు. ఎందుకంటే 2001కి ముందు మా కుటుంబం ఏంది, 2001 నుంచి 2014 వరకు ఏంది, 2014 నుంచి 2023 వరకు ఏంది అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలియకపోయినా దగ్గరున్న వాళ్ళకు కానివ్వండి, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకు కానివ్వండి, కుటుంబ సభ్యురాలైన నాకు కానివ్వండి, డెఫినెట్గా తెలుసు కదా. మరి ఇంకా కూడా ఇప్పుడు మళ్ళీ అధికారంలో లేక రాజకీయ నిరుద్యోగం కోసం మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టడం. రాజకీయ నాయకుడు అంటేనే ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి, కానీ ప్రజలను గందరగోళపరిచే విధంగా వాళ్ళని గందరగోళపరిచి ఒకే ఒక కుర్చీ కోసం ఒకే ఒక కుర్చీని టార్గెట్ చేసుకుంటూ చేయడం అనేది కరెక్ట్. ఇప్పుడు కవితని ఎవరు ఆడిస్తున్నారు? కవిత ఎవరి సపోర్ట్ చూసుకొని అంటే మాట్లాడుతూ ఉంది? ఆ భాష వాళ్ళ బావని విమర్శిస్తూ ఉంది, సొంత అన్నని విమర్శిస్తూ ఉన్నది, సంతోష్ రావుని విమర్శిస్తూ ఉంది. అంటే ఎవరో ఒకరు ఆమె వెనకాల బలమైన భరోసా ధైర్యంతో మాట్లాడే అవకాశం ఉంటుందా? కేసీఆర్ ఆడిస్తున్నా అనుకోవచ్చా? మీరు మీడియా కాబట్టి మీరు ఆ యాంగిల్లో ఆలోచిస్తారు కావచ్చు. మరి కవితను ముందుండా వెనకుండా ఏ అదృశ్య శక్తి ఆడిస్తుందో తెలియదు, కానీ కన్న కూతుర్ను తనకు తను తెట్టించుకొని ఈరోజు పార్టీ ఇబ్బందుల పాలవుతున్న సమయంలో ఒకే ఒక్క వ్యక్తి ఈరోజు పార్టీని టార్గెట్ చేస్తుంది, కవిత. బీఆర్ఎస్ను, బీజేపీని, కాంగ్రెస్ను కాకుండా. మరి ఆ కేసీఆర్ తండ్రి, కవిత తండ్రి, మరి ఎందుకు ఆయనకైన కూతురుతోటి ఎందుకు ఆ రకంగా చేయించుకుంటాడు? అంత గత్యంతరము ఆయనకి ఏమున్నది? ఇప్పుడు ఆ కుటుంబాన్ని నమ్మే పరిస్థితి కాబట్టి కన్న కూతురే మన పైన రివర్స్ అయితే మంచి చెడ్డ కూతురు వైపు అన్న పబ్లిక్ పోతారన్న ఆలోచన కూడా వచ్చి ఉంటుంది కదా ఆ కుటుంబం. ఎందుకు అట్లా ఆలోచించద్దు? కూతురు ఇప్పుడు కేసీఆర్ అసమర్థుడు కాదు. ఒక ఆడపిల్లను ప్రజల ముందుకు పార్టీ ఏదో జరిగిపోతుంది, ఇబ్బందులలో ఉన్నాము అని ప్రజలను మభ్యపెట్టి మరి దొంగసాటు రాజకీయం చేయాల్సిన అవసరం ఆయనకు అస్సలు ఉండదు. ఎందుకంటే నేను ఆయన చాలా దగ్గర చూసిన వ్యక్తి కాబట్టి ఆయన ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్ రాజకీయం చేసే దమ్మున నాయకుడు. కవితను ఈ రకంగా ఆడించి రాజకీయం చేయాలనుకునే నీచమైన బుద్ధి ఆయనకు లేదు, ఆయనకు అవసరం కూడా లేదు. ఇప్పుడు కవితతోటి మాటలు బంద్ అయినాయి అందరికీ. అంటే ఫంక్షన్లో కలిసినప్పుడు మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదా? అంత అంటే వాళ్ళ అంత గొడవలు భయంకరంగా జరుగుతూ ఉన్నాయి వాళ్ళ మధ్య. ఎగ్జాక్ట్లీ. మొన్న మా మామయ్య హరీష్ వాళ్ళ ఫాదర్ చనిపోతే కూడా ఆ రోజు కూడా కవిత రాలేదు. టోటల్ ఫ్యామిలీ అక్కడ ఉన్నాము, కవిత రాలేదు. ఇంకా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనుకోండి, తన మీద ఉన్న ప్రెషర్స్ తోటి థర్డ్ డే వచ్చి ఒక 5 నిమిషాల కోసం వచ్చి వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ ఎలాంటి కార్యక్రమానికి కూడా రాలేదు. తర్వాత దశదిన కర్మ అలాంటివి కూడా ఉంటాయి కదా, దేనికి కూడా రాలేదు. ఎవరితోటి కూడా
కాంటాక్ట్లో లేరు. ఇప్పుడు కేసీఆర్కు కన్న కూతురు, కేటీఆర్కు సొంత చెల్లె, హరీష్ రావుకు మరదలు, అంతగానం ఏముంటుంది, మాట్లాడుకోలేనంత పరిస్థితి ఏమై ఉండొచ్చు వాళ్ళ మధ్య? అంటే ఆస్తి గొడవలేనా? డెఫినెట్ ఉంటుంది. ఆస్తి గొడవ అసలే కాదు, ప్రజలు కానీ మీడియా కానీ తెలియక ఆస్తి గొడవలు అనుకుంటున్నారు. ఆస్తులు ఎవరికి ఎంత ఇవ్వాలనో అంత కేసీఆర్ గారు ఎప్పుడో చాలా మంచిగా ఇచ్చేసిండ్రు. కవిత కుక్కదానికి 650 కోట్ల వరకు అఫీషియల్గా ఆస్తులు ఇచ్చిండ్రట. మరి అక్కడ ఓన్లీ చైర్ ప్రయారిటీ తప్ప ఇంకేం లేదు. ఆ చైరు డెఫినెట్గా కేటీఆర్ హరీష్కు వాళ్ళకే పోద్ది తప్ప నాకు వచ్చే అవకాశం లేదు అని అనుకోని కవిత ఇంకా ఇక్కడ ఉంటే నా ఎదుగుదల ఉండదు, ఆల్రెడీ అధికారంలో లేవు, ఇంకా అధికారంలో లేని పార్టీలో ఉండి నేను ఇంకా అట్టడుగుడు ఉండడం కంటే నాకు నేను సపరేట్ అయిపోతే లైమ్ లైట్లో ఉంటాను అనుకుందేమో. ఏమై ఉంటుంది కవిత ఆలోచన? ఆ ముఖ్యమంత్రి చైర్లో కూర్చోవాలన్న ఆలోచనేనా? మీకు ఇంటర్నల్ లీక్స్ ఉంటాయి కదా, ఏమనుకుంటా ఉంది, మీ రిలేటివ్స్తో కూడా చెప్పుకుంటా ఉంటుంది కదా, నా టార్గెట్ ముఖ్యమంత్రి చైర్ అనే మాట చెప్తా ఉన్నదా? ఇప్పుడు చాలా ఉంటాయండి. ఇప్పుడు మీరు యూట్యూబర్ నుంచి మీరు శాటిలైట్ ఛానల్ చైర్మన్ అవ్వాలని మీరు అనుకుంటారు. నేను ఒక పొలిటీషియన్ నుంచి నేను ఒక ఎమ్మెల్యే ఎంపీ కావాలని మంత్రి కావాలని నాకే ఉంటుంది. ఏది కావాలన్నా కానీ ఫస్ట్ మనం ప్రజలకు ఏం చేస్తున్నాం, మన ప్రజలకు కరెక్ట్గా సిన్సియర్గా సర్వీస్ చేస్తున్నామా లేదా అనేది ప్రజలు చూస్తారు, ప్రజలు డిసైడ్ చేస్తారు. పార్టీ ఎంతవరకు ఉపయోగపడుతుంది మనకు, టికెట్లు ఇచ్చేంత వరకు. కానీ మనం గెలిచినాక మనం చేసే సర్వీస్ని బట్టే ప్రజలు డిసైడ్ చేస్తారు నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం గెలిపించాలన్నా ఓడించాలన్నా. పార్టీకి ప్రమోట్ చేసినట్టు ప్రజలకు నచ్చకుంటే ప్రజలైతే ప్రమోట్ చేయలేరు కదా. మనకు మనం ముఖ్యమంత్రులు అని అనుకుంటే అది ఎంత దారుణం. అది బయట చర్చ ఏంటంటే కవిత చాలా మొండిది, అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తుంది అన్న మాటలు కూడా వినిపిస్తా ఉన్నాయి. నిజంగా కవిత అంత మొండావనా? ఇంకా అసలు రకరకాలుగా కొంతమంది మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తుంది, జాలి అనిపిస్తుంది. నిజంగా బయట జరుగుతున్న చర్చ ప్రకారం అయితే తనకి ఏ పార్టీ అయితే రాజకీయ జన్మనిచ్చిందో టీఆర్ఎస్ బీఆర్ఎస్, అదే పార్టీలో ఉండి నువ్వు అనుకున్న కుర్చీ కోసం ప్రయత్నం చేయాలి, అదే కరెక్ట్ రాజకీయం. కానీ కాదు అనుకొని మొన్నటి వరకు అన్ని విధాల పదవులు తీసుకొని అన్ని రకాలుగా లబ్ధి పొంది ఇప్పుడు వచ్చి వేరే దుకాణంతో నేను వేరే అవుతానంటే అది కేవలం కుర్చీ కోసం తప్ప అది ప్రజల కోసము క్యాడర్ కోసము అన్నట్టు ఎక్కడ అనిపిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను సీఎం అవుతా, అయిన తర్వాత మీ అందరి సంగతి చూస్తా అంటుంది. ఇవ మాటలకు కేటీఆర్ కానీ హరీష్ కానీ సంతోష్ రావు కానీ భయపడుతున్నారా? అంటే కవిత అట్లా ఎందుకు మాట్లాడుతుంది అని అంటే తన గురించి ఎవరు మాట్లాడొద్దు, తనని ఎవరు టార్గెట్ చేయొద్దు అని ఈవెన్ మీ మీడియాను కూడా నేను అవినీతి చేసిన, నేను జైలుకు ఇచ్చిన, నన్ను ఇట్లా అని చూపించే మీడియా కూడా తను కాషన్ ఇస్తుంది. అంటే తన దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి కానివ్వండి, బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఎవరికి కానీ నా గురించి మాట్లాడొద్దు అంటే వాళ్ళ నోర్లు మూత రకంగా నేను సీఎం అయితా, తర్వాత మీ చిట్టా తీస్తా అంటే ఎవరు ఇంకా మాట్లాడుకుంటుంటారు కదా. సో దాంట్లో భాగంగా తను అట్లా అంటుంది తప్ప ఎవరైనా ఒకసారి అయినాక మళ్ళోసారి నేను అదే కుర్చీలు ఉంటా ముఖ్యమంత్రిగా అని అంటారు. కానీ ఏది లేకముందే పిల్ల గుట్టక ముందు కుల్ల గుట్టినట్టు నేను ముఖ్యమంత్రి అయినాక మీ పని చూస్తా అని అనడం ఎందుకు? మరి నిజంగా అధికారంలో ఉన్నప్పుడు ఎవరు అవినీతి చేసిండ్రు అనేది తెలిసినప్పుడు అప్పుడెందుకు మాట్లాడలేదు? అప్పుడు మాట్లాడాలి కదా. అప్పుడే బయటికి వచ్చి మరి ఇప్పుడు బీఆర్ఎస్ అన్యాయం చేసింది, ఇట్లా చేసింది, అట్లా చేసింది అని ఇప్పుడు చెప్తుంది. అదే చెప్పుడు అప్పుడు వచ్చి చెప్పాలి కదా. ప్రజలు అసలు నువ్వు వద్దన్నా ఇంట్లో కూర్చున్నా నాకు రాజకీయం అవసరం లేదన్నా నిజంగా నువ్వు అప్పుడు బయటకు వచ్చి మాట్లాడితే నిజంగా నిన్ను ప్రజలు రిసీవ్ చేసుకునేవాళ్ళు. నమ్మడం కాదు బ్రహ్మరథం పట్టేవాళ్ళు. మళ్ళీ మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కవిత ఇట్లా మాట్లాడేదా? బయటికి రాకపోతుండే కదా మంత్రి కావాలనుకునేది. బాగా తిరుగుతూ ఉంది కదా జనం బాట పేరుతోటి, బాగా పైసలు ఖర్చు పెడుతుందంట, సోషల్ మీడియాలో మంచి ఎడిటింగ్ చేయించుకొని బాగా వైరల్ చేయించుకుంటుంది వీడియోస్. పైసా బాగానే ఖర్చు పెడుతుందా? మాకంటే ఎక్కువ మీడియా మీకే తెలుసు.
రోజుకి ఎంత ఖర్చు పెడుతుంది, రోజుకు ఎట్లా మేనేజ్ చేస్తుంది, మీడియాని ఎట్లా మేనేజ్ చేస్తుంది, మీడియా ప్యాకేజ్ ఏంటి, పబ్లిక్ ప్యాకేజ్ ఏంటి, మరి కవిత చుట్టూ ఉన్న సమూహం ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ, జాగృతి వాళ్ళ, ఇప్పుడు వచ్చిన పెయిడ్ బ్యాచా ఏంటి అనేది మీకు కూడా తెలుసు కదా, ప్రజలకు కూడా తెలుసు కదా. ఓకే, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయినట్టేనా? ఇంకేమైనా కేటీఆర్ చేతిలో పూర్తిగా ఆయన చేతిలో పగ్గాలు పెడితే ఇంకేమైనా ముందు తీసుకెళ్లే అవకాశం ఉంటుందా? ఒకవేళ కేటీఆర్ చేతిలో పూర్తి స్థాయిలో పెడితే హరీష్ ఏమైనా పక్కకు వచ్చే అవకాశం అటువంటిది ఏమైనా కనిపిస్తుందా? విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఏమైనా ఉందా? బీఆర్ఎస్ ఆల్రెడీ అయ్యిందా? విచ్ఛిన్నం అవ్వాలనే కదా కవిత మాట్లాడేది. కవిత ప్రయత్నమే విచ్ఛిన్నం అవ్వడానికి కోసం కదా. ఓకే, ఎవరు ఎంత విచ్ఛిన్నం చేయాలనుకున్నా ఆ పార్టీకి ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆయన ఉన్నంత వరకు అలాంటిది జరుగుతుందని నేను అనుకోను. ఇంకా ఆయన లేనప్పుడు అది అదోగతే. కానీ ఆయన ఉన్నప్పుడే ఈరోజు ఇంకా ఈయన ఉన్నంతసేపు ఏది జరగదు అని అనుకున్న వాళ్ళే ఈరోజు విచ్ఛిన్నం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు కదా. ఎట్లుంది కేసీఆర్ గారి ఆరోగ్యం బాగానే ఉందా? మీకు తెలుస్తుంది అంటే బయట ప్రచారం ఏమో ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, అంత బాగాలేదు. సో మళ్ళీ పబ్లిక్లోకి వచ్చి మీ పార్టీ పైన పోరాటం, మీరు ఇచ్చిన హామీల పైన ఆయన మాట్లాడే అవకాశం అటువంటిది ఏమైనా కనిపిస్తుందా? డెఫినెట్గా కనిపిస్తుంది. కనిపించినా, వచ్చినా, మాట్లాడినా, ఎట్లా చేసినా కూడా ఇప్పుడు వాళ్ళు ముగ్గురు నలుగురు ఒక దిక్కు, పెద్ద నాయకులు ఒక దిక్కు ఉండి వాళ్ళతో క్యాడరు, వాళ్ళని అభిమానించే ప్రజలున్నా, కన్న కూతురు 10 సంవత్సరాలు ఓడిపోయినా గెలిచినా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ కీ రోల్ ప్లే చేసిన కూతురే వచ్చి ఈరోజు వాళ్ళకి బల్లెంలాగా తయారైపోయి మాట్లాడుతున్నప్పుడు అది కేసీఆర్ గారికి చాలా ఇబ్బందిగా, అదొక మానసిక క్షోభ ఉంది ఆయనకి.